కుటుంబాల్లో దైవ కార్యాలు జరగాలన్నా, దావీదు కుటుంబంలాగా మీ కుటుంబాన్ని ప్రభు పైకి హెచ్చించాలన్నా, దావీదులాగా మీరు మొట్టమొదటిగా ధైర్యం కలిగి ఉండాలి. భర్త అన్నాడని ముందు తాగటం, ముందు అంటే ఏం ముందు? ఎండ్రు అండి బాబోయ్, నా భర్త నన్ను అన్నాడు, నేను బతకడం అనవసరం. ఈరోజు చాలామంది అధైర్యంతో బతుకుతున్నారు. అప్పులు తీరక, చేసినవి కలిసి రాక, ఈ బ్రతుకు అనవసరం, చావు వరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. మారు మనసులేని భర్తను చూసి నా భర్త మారడు, తాగి వచ్చి రోజు కొడుతున్నాడు, కుటుంబంలో నెమ్మది లేదు, అతని వల్ల అప్పులు అయిపోయాం, ఇలా కుటుంబ పరిస్థితులను చూచి చాలామంది కృంగిపోతున్నారు. లేదు, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీవు దేవుని బట్టి, నీ భర్తను బట్టి కాదు, నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నీ వెనకమాలిన బంధు పలగాన్ని బట్టి కాదు, జీవము గల దేవుని బట్టి ధైర్యంగా తిరిగి వెళ్ళు. నీ కుటుంబం ఎక్కడ అవమానపరచబడిందో అక్కడే నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా పైకి హెచ్చించబోతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ కుటుంబం గురించి ఎవరు అల్పంగా మాట్లాడారో, నీ కుటుంబాన్ని గురించి ఎవరైతే స్వల్పంగా మాట్లాడారో, అదే నోట నీ కుటుంబాన్ని గురించి ఘనంగా మాట్లాడే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా. నా భర్త నా పక్షంగా లేడు, నా భార్య నా పక్షంగా లేదు, నా అత్త లేదు, నా మామ లేరు, నా వారు ఎవరు లేరు, నేను ఒంటరిని, ఈ కుటుంబాన్ని లాగలేకపోతున్నానని బాధతో వచ్చారు కదా. తిరిగి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళండి. ఎవరిని బట్టి? చెప్పండి గట్టిగా. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి ధైర్యంగా వెళ్ళండి. దావీదు కుటుంబాన్ని హెచ్చించట్లుగా నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు.